కానీ కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం, నాయుడు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి, అది మంచి కేసు చెప్పాలి. ఒకసారి అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు. మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనే ఎస్ఐకి ఎండార్క్ చేసినాం. ఆయన చేస్తుంటే ఇది ఏమైతలేదు సార్, ఎటు పోయింది అని అంటే మీరు చూడండి మీరు అన్నాక ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఆయన కొద్దిగా సీక్వెన్స్ రాసి ఇచ్చేసినాడు. ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు. మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు, లేదా మిస్సింగే కావచ్చు. మనం కొంచెం బాధపడినాక ఉన్నదానికి లేదని మర్డర్ ఎందుకు సార్, అతను లంపి అన్నట్టు పోయిండు అని. సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయింది, అక్కడ పోయింది. పోయినాక ఇక కాలేదు. వాళ్ళేమో భార్య పిల్లలు అందరూ తిరిగి పోలీస్ కమిషన్ కలిసిరు. అప్పుడు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు, అది ఇది టేక్ కేర్. మళ్ళీ మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది, ఈడికి వెళ్ళిపోయిండు, ఇక్కడ టీ తాగాడు. టీ తాగినప్పుడు ఎవరంటే క్లూ అంటారు దీన్ని, మన పోలీసులో చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ. టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే ఈయనతో పాటు ముగ్గురు నలుగురు వచ్చారు. ఆ ముగ్గురు నలుగురి యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒక అతను మెదక్లు వెళ్ళిండి అన్నట్టు. అతన్ని ఫస్ట్ పట్టుకొచ్చినాం. ఇతను తాగినంటే ఆ టీ తాగిండు సార్, మా అతను టీ తాగాయన అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయినట్టు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు చెప్పంటే మేము సేఫ్గా ఉన్నామని ఆ నలుగురిని తీసుకొచ్చి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కామారెడ్డి ఏరియా దళా కమాండర్. అందులో ఇంకో క్లూ ఇంకోళ్ళని అడగంగానే ఎస్ సార్ పిస్టల్ ఉంది అన్నాడు. తో పాటు అతను బోయినపల్లి పోలీస్ స్టేషన్లో 3 పిస్టల్స్ దొరికిండు, మాకు ఒక పిస్టల్ దొరికింది. ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదక్లు వేసేసాడు. మెదక్లు వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు. అంటే మా ఊర్లో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుండదు యూనిఫామ్ వేసుకుని. అంటే మా ఊరు పక్కకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి వచ్చింది. ఆ కోరిక అట్లా నెరవేరింది. పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు. ఈ మర్డర్ కేసులో వెళ్ళారు. దట్ ఈస్ ద బెస్ట్ కేసు. 3 months 15 days పట్టింది. ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. అంటే మనం డిటెక్ట్ చెప్పాల్సి వచ్చిందంట. ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని తీసేసుకున్నారు అంతే, వాచ్ దానికోసం జస్ట్. అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చాడు, 2-3 సార్లు లిక్కర్ తాగిపించిండు, అట్లా దోస్త్ అయ్యాడు. అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో ఉంది అనుకున్నారు అన్నట్టు. ఇంకా ఇంటికి పోయి సెర్చ్ చేసి ఏం దొరకలేదు. సార్ మీరు ఇన్స్పెక్టర్ వరకు చూసుంటారు చాలా కేసులు, మర్డర్ కేసులు కానీ లేదంటే థెఫ్ట్ కేసులు కానీ. ఎక్కువ మోటివిటీ దేనికి కనిపిస్తుంటుంది అంటే బంగారం దీనిలో, లేదంటే ఇంకా వేరే సెక్సువల్ రిలేషన్? 2 కారణాలండి. ఒకటి గోల్డ్ మనీ అంటే ప్రాపర్టీ గురించి, సెకండ్ సెక్సువల్ జెలసీ. వీటికన్నా మర్డర్లు ఎక్కువ ఈ మీరు పనిచేసిన పొల్యూషన్లో సెక్సువల్ మర్డర్ జరిగేవా, లేదంటే మీరు చెప్తున్నట్టు ప్రాపర్టీ అఫెన్స్? ప్రాపర్టీ ఎక్కువైంది. ప్రాపర్టీ టోటల్గా సెక్సువల్ ప్రాపర్టీ. తర్వాత ఇంటెలిజెన్స్కి వెళ్ళాను. ఇంటెలిజెన్స్ 3 years. కేపీహెచ్బిలో కూడా మీ మీద చాలా కేసులు ఉన్నాయి కదా, ఇంకా మీరు చేసిన మంచి కేసులు, చాలా మంచి కేసులు ఉన్నాయి. కేపీహెచ్బిలో మీరు ఒక దొంగతనం చేస్తూ ఫ్లైట్లో తిరిగే వాడిని పట్టుకున్నారు. ఫ్లైట్లో తిరిగి పట్టుకున్నాను. వాడు ఫ్లైట్కి వెళ్ళిపోయేటోడు, బాంబేలో ఉండేటోడు, వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోయేటోడు. ఆ టీంను పట్టుకున్నాము. ప్లస్ ఈ బంగారము లేడీస్ దగ్గరికి పోయి చూసి ఇట్లా బంగారం చూపించి ఇట్లా కొట్టించేది, అదో పెద్ద గ్యాంగ్ పట్టుకున్నాం సత్యనపల్లిది. ప్లస్ క్యాష్ వేస్తారు అన్నట్టు, క్యాష్ వేసి కిందేసి అది తీసుకున్నాం. కారు యొక్క అది వేసి బాగా ప్రాపర్టీ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ కేసులు చాలా పట్టుకున్నాం. ఒకటి ఇంకొకటి మంచి కేసు ఏంటంటే కళ్ళులో పనిచేసే గుమాస్తాను లవర్ ఏమంటారు, ఆ లవర్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వాడిని చంపి 1800 రూపాయలు తీసుకొని పోయి లవర్కి గిఫ్ట్ కొనిచ్చు మర్డర్ చేసి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియురాలు గిఫ్ట్ ఇవ్వడానికి 1800 రూపాయలకు వీడిని తీసుకుపోయి ఒక బండ మీద పెట్టి చంపేసాడు. అది 2 daysలో డిటెక్ట్ చేసిన దాన్ని. పూర అతను కళ్ళు దుకాణంలో పని చేస్తాడు, 2000కి పని చేస్తాడు. ఆ కళ్ళు జమ చేసే డబ్బులు, టాడీ జమ చేసే డబ్బులు ఇంటికి ఆడ సేట్కి ఇచ్చిపోవాలి. సేట్కి ఇచ్చిపోయే ముందట వీళ్ళు తీసుకొని పోయి చంపేసారు బాబు. అదొకటి మంచి కేసు చేసి. కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో అటెన్షన్ డైవర్షన్ కేసులు బాగా జరిగి ఉంటాయి. బాగా అయినాయి అన్నట్టు. ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని పోయి అంటే టోటల్గా ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఎస్సీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నా కదా, ఇప్పుడు కూడా చూస్తే అక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంది. ప్లస్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువతో పాటు వాళ్ళు కొంచెం డబ్బు ఉన్నోళ్ళు అక్కడ. అంటే గోల్డ్ కానీ ఇల్లు బ్రేక్ చేస్తే గోల్డ్ ఎక్కువ దొరుకుతుంది. బ్యాంకులకి వెళ్ళి విడ్రా చేసుకుని పెట్టేటప్పుడు క్యాష్ ఎక్కువ వస్తుంది. కాబట్టి పోలీస్ కాన్సన్ట్రేషన్ కొంచెం మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అన్నట్టు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది. మీరు ఒక అటెన్షన్ డైవర్షన్ కేసులో ఒక బాధితుడు మీ దగ్గరకు వస్తే బాధితుడిని సంపాదించాల్సిన నంజా నరసింహారెడ్డి గారు అతన్ని
నిల్చోపెట్టి తిట్టడంతో అతను పోయి అప్పట్లో కమిషనర్ ద్వారకా తిరుమలరావు గారు కంప్లైంట్ ఇవ్వడం, దాంతోనే మీకు బదిలీ అయిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చింది. అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఒక బ్యాంక్ మేనేజర్ మీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే, బ్యాంక్ మేనేజర్ కాదు అతను, బ్యాంక్ చైర్మన్, మేబీ అభియోగం కరెక్టో కాదో కానీ అతను డబ్బులు బ్యాంకులో తీసుకొని పోతుంటే అతను ఫాలో చేస్తున్నారు దొంగలని చెప్పేసి అతను ఆఫీస్ దగ్గరికి పోయి ఆపుకున్నాడు. మీరు ఫాలో చేస్తున్నప్పుడు 100 చెప్తే మీకు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కదా అని. అంటే అక్కడ వేరియస్ కారణాలు ఉన్నాయి. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక కేసు అని అనుకోను. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ ఉండే, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలి అంటే అది అవన్నీ కొంచెం కాంట్రడిక్షన్. మనము అతను చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేసిండని వీ కాంట్. అంటే అతను అప్పట్లో వార్తలు ఏమొచ్చిందంటే ఒక బ్యాంక్ చైర్మన్కి నేరం జరిగితే అతను ఫిర్యాదుదారుగా వచ్చి నిలబడితే బ్యాంక్ నంద్యాల నరసింహారెడ్డి గారు అతను నిల్చోపెట్టి తిట్టడంతో అతను హట్ అయ్యి అప్పుడున్న కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం. అట్లా ఐ డోంట్ థింక్ అట్లా ఒక బ్యాంకు కోఆపరేటివ్ అంటే బ్యాంక్ పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదుదారు వస్తే మనం ఆ విధంగా తిట్టడం కరెక్ట్ ఒకవేళ ఆ రకంగా ఒకవేళ నేను అట్లా మందలించినట్టుంటే నన్ను మందలించవచ్చు కానీ బట్ దాని గురించి ట్రాన్స్ఫర్ చేసిన ఐ కాంట్ థింక్. అంటే మందలించడం కూడా కరెక్ట్ కాదేమో కదా. మందలించిన అంటే మీరు మొదలు ఒక చిన్న అంటే మీరు ఫాలో అవుతున్నారు దొంగలు అన్నప్పుడు 100 మీరు ఎంత ఎడ్యుకేటెడ్, రోజు డబ్బులు తెచ్చేటోళ్ళు. మీకు మీటింగ్లో కూడా మేము చెప్పాము, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మీకు ఏమైనా అనుమానం ఉంటే మీరు పోలీస్కి ఇస్తే మీకు ఎస్కార్ట్ ఇస్తామని చెప్పినాక కూడా మీరు ఫాలో కాలేదు. ప్లస్ దొంగలు మీకు ట్రేస్ అయినాక కూడా మీరు 100 గీయలేదండి, మీరు నెగ్లెక్ట్ మీ దగ్గర ఉంది కదా, డబ్బులు వాయి కదా మనవి అని అన్నమాట వాస్తవం కావచ్చు తప్ప కానీ అది అనడం వల్లే ట్రాన్స్ఫర్ అయిందని నేను అనుకోను. కానీ అప్పుడులో మీరు కేపీహెచ్పి లిమిట్స్లో రౌడీల్ని బాగా అరికెట్టారని కూడా పేరు కూడా ఉంది. అంకాల శ్రీరామ్ లాంటి వాళ్ళందరూ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. నేను అలాంటిది ఏదైనా నేను చేసి ఉంటే నా కిందోళ్ళు నా పైవాళ్ళు సహకరించి నా యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి వాళ్ళు సహకరించారు, వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత. నేను ఒక్కనే చేసినా అని అనుకోండి, ఐ కాంట్ క్లైమ్ మై సింగిల్, ఇట్ ఈస్ ఎ టీమ్. ఒక ఎస్హెచ్ఓగా మీ ఇచ్చిన ఎస్హెచ్ఓగా నా బాధ్యతలు నేను నెరవేర్చడానికి నా కింది వాళ్ళు నా పై వాళ్ళు మంచి సహకరించారు 100%. అక్కడ ఉన్న శరత్ బాబు మాకు ఏసీపీ గారు, శరత్ బాబు సార్ ప్రతిదీ గైడ్ చేసేటోడు. నరసింహారెడ్డి యు ఆర్ గోయింగ్ బిహైండ్ ద లిమిట్ అని చెప్పేటోడు. గో హెడ్, దిస్ ఈజ్ ద గుడ్ కేస్ అనేటోడు. ఆయన ప్రభాకర్ రెడ్డి కమిషనర్ గారు చెప్పేటోడు. చెప్పి సరే ఇది ముందుకు పోదాం సార్, నరసింహారెడ్డి ఇట్లా చేస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మానిటర్ చేస్తూ చేయండి, ఏం కాదు, మంచి పోలీస్ అట్లా అంటే 5 ఆఫీసర్ల సహకారం ఉంది. ప్లస్ ఈ రాత్రి అంతా మనం కష్టపడాలి, దీన్ని ఎట్లా తీసుకురావాలి. టాడీ దగ్గర మర్డర్ అవడం ఏంది అంటే కూడా కింద టీమ్స్ అన్నీ వెళ్ళి నా కింద పనిచేసేటోళ్ళు బ్రహ్మాండంగా అట్లా డజన్ కొద్ది ఉంటే వాళ్ళ పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టమవుతుంది. వాళ్ళందరినీ కూడా పురమాయించగానే పోయి తీసుకొచ్చేయడం అట్లా. అంటే టీం వర్క్. పోలీసులో ఎవరైనా ఆఫీసర్ బాగా సక్సెస్ అయ్యారంటే పై ఉన్న ఆఫీసర్స్ యొక్క అడ్వైస్, కింద ఉన్న ఒక టీం వర్క్ అని చెప్పాను. అంటే పైన కమిషనర్ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ వరకు పనిచేస్తేనే అందరు పని చేస్తేనే టీం అవుతుంది. ఆ టైంలో అందరు సహకరించుకోండి. నేను ఒక్కరిని క్లైమ్ చేసినారడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, కేపీహెచ్బి నుంచి నెక్స్ట్ నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళానండి. అప్పుడు తెలంగాణ మూమెంట్ ఇంటెలిజెన్స్లో 3 years పనిచేశాను. దాని తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్లో నేను ఏసీపీ బాలానగర్ చేశాను. అక్కడ అప్పుడు మాకు కమిషనర్ ఆనంద్ సార్, సివి ఆనంద్ సార్, అట్లా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కానీ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో కూడా ఆయన మంచి అడ్వైజ్ ఇచ్చి మంచి సహకారం చేశారు. అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ కూడా ఒక టీం వర్క్ లేక చేయించి మంచి పని చేసినాం. దెన్ అక్కడ అప్పుడు మీరు అడిగిన సీసీ కెమెరాలు ఆనంద్ సార్ అన్నట్టు, ఎవరు సీసీ కెమెరాలు పెడతారు మీరు బాగా అని చెప్పేస్తే నేను పెడతాను సార్ అంటే, ఎట్లా పెడతావు అంటే ఇక్కడ ఉన్న అందరూ సహకారం తీసుకొని పెడతాను. పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే పబ్లిక్ కమ్యూనిటీ, ఎస్, కెమెరాలు పెట్టడం కొద్దిగా గొప్ప, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ చేసాం బాగా. కమ్యూనిటీ, కాలనీ వైజ్ పీపుల్, ప్లస్ అక్కడున్న ఇండస్ట్రియలిస్టులను, ఇండస్ట్రియల్ అసోసియేషన్ను. అది గ్రేట్ థింగ్ ఏంటంటే ఐడియాల నుంచి తీసుకొచ్చాం. ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి 1,60 lakhs తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా పెట్టినాం మనం. నా పీరియడ్ సుమారుగా 4 crore చేంజ్ సీసీటీవీలు పెట్టినాం. దాంతో ప్రాపర్టీ క్రైమ్స్ కానీ ఇంకా వేరే కేసెస్ కానీ, మర్డర్ కేసు కూడా డిటెక్ట్ అయింది. ఒక మర్డర్ 4 ఇన్వాల్వ్ అయ్యారని వాడు అభియోగంలో కన్ఫ్యూజ్ చెప్తే సీసీ కెమెరా చూస్తే 2 ఉన్నారు కదంటే అప్పుడు ఒప్పుకున్నట్లు. అంటే సీసీ కెమెరాల వల్ల చాలా నా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాలంటే సీసీ కెమెరా కన్నా మంచి ఇన్వెస్టిగేషన్ వేరే లేదన్నట్టు. ఎందుకంటే లైవ్గా కనపడుతుంది, 2 పోయినరా, ఒక్కరు పోయినరా, మర్డర్ చేసిండా, కొట్టిండా, దీంతో చేసిండా అని. మన సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా బాగా జరుగుతుంది. ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా దాన్ని బాగా ఎంకరేజ్. బాలానగర్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారు? బాలానగర్ తర్వాత నేను సీసీఎస్కి వచ్చాను. సీసీఎస్లో ఇప్పుడు నేను లాస్ట్ 1.5 year వర్క్ చేస్తున్నాను.
సిసిఎస్లో ఏ టైప్ ఆఫ్ కేసులు వస్తుంటాయంటే దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? సిసిఎస్లో అన్ని కేసులు వస్తాయి సార్. ఎట్లా అంటే ఆల్ ప్రాపర్టీ కేసెస్ వస్తాయి. బట్ మేము ఎట్లా అంటే గ్రేవ్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, సెన్సేషనల్ కేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు 10 lakhs అట్లా అప్రాక్సిమేట్లీ 10 lakhs ప్రాపర్టీ అలాగే సెన్సేషనల్ అవుతుందా, ఎక్కువ గోల్డ్ పోయిందా, ఎక్కువ రిపీటెడ్ అఫెండర్ అంటే ఒకటే అఫెన్స్ ఒక అఫెండర్ ఎక్కువ చేస్తుండ అట్లా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే మీరు సిసిఎస్లో మీరు అన్నట్లుగా ఎక్కువ గ్రేవ్ కేసులు చూస్తున్నారు అంటే అంటే ప్రాపర్టీ ఇక్కడ ఎక్కువ ఇప్పుడు నేను సిసిఎస్ నా పాత్ర సూపర్వైజర్ ఉంటుంది. అంటే ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ వీళ్ళు చేస్తుంటారు, మనం ఓన్లీ గైడ్. ఇక్కడ ఇప్పుడు మనం గైడ్ ఇన్స్పెక్టర్ ఏం చేసిన అది వేరు ఉంటుంది. అంటే మీరు గైడ్ గైడ్ మన దృష్టికి మన పైన ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తారు, ఆఫీసర్స్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఏది ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చైన్ స్నాచింగ్స్ ఉంటుంది. ఇప్పుడు తగ్గింది చాలా చైన్ స్నాచింగ్స్, హెచ్బి అఫెండర్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో మనం చూసుకుంటే హెచ్బీలు అయితే నైట్ లాక్ బ్రేక్స్, డే డాగ్స్. ఎందుకైతే అంటే ఇప్పుడు అంతా హాలిడేస్లో ట్రిప్పులు వెళ్తారు, వాళ్ళ ఊర్లకు వెళ్తారు, పిల్లల స్కూల్ ఉండదు కాబట్టి, లాకేజ్ ఉంటుంది కాబట్టి ఈ నేరస్తులు వాటిని ట్రాక్ చేస్తారు. కొందరు తెలిసిన వాళ్ళు కొంచెం బ్యాంకులో పెట్టుకొని గోల్డ్ కొంచెం జాగ్రత్త చేసుకొని పోతారు, కొందరు మర్చిపోయి అక్కడనే పెట్టిపోతారు, మా ఇంట్లో ఏం కాదు లేదు వచ్చేవారికి ఇట్లా అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు.